హాయ్ అండి అందరికీ. మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఫ్రిడ్జ్లో పెడితే అవి చెడిపోతాయి కదండి కొన్ని రోజులకి. అలా కాకుండా ఇలా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ అయితే మనకి 2 వారాల వరకు నిలువ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు అయితే మనకి కర్రీ నిలువ ఉంటుందండి. ఎలా చేశానో ఒకసారి వచ్చి చూడండి. ఈ కర్రీ ఏంటంటే చేసి పెట్టుకున్నాను అనుకో, మనం పులిహోర మసాలా మాదిరి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఈ కర్రీ వేసి రైస్లో వేసి కలిపామనుకో, అది పులిహోర టైప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. ఇక్కడైతే నేను నిమ్మకాయలన్నీ కట్ చేసేసి రసం అయితే పిండేసుకుంటున్నానండి, ఇలా ఒక బౌల్లోకి అయితేనా. రసం మొత్తం తీసేసానండి నేను. ఉప్పులు అయితేను దాదాపు ఒక 15 కాయల దాకా నేనైతే కట్ చేశాను. 15 కాయల కోసం నాకైతే ఇంత రసం అయితే వచ్చిందండి. మనం రసాన్ని పట్టించి దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, రసం మొత్తం నేనైతే పిండేసేసాను. నాకైతే ఇంత రసం అయితే వచ్చిందండి 15 నిమ్మకాయలు పిండితే. ఇవైతే ఈ నిమ్మకాయలన్నీ మా చెట్టుకే కాసాయండి. ఎందుకు వేస్ట్గా పోవాలని ఇలా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం, తెల్లగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, ఇవైతే చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు అండి. ఇలా కొబ్బరి అయితే పౌడర్ చేసేసాను, పల్లీలు కూడా పౌడర్ చేశానండి. అలాగే ఇంకా చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ దంచేటప్పుడే నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు కూడా ఈ పేస్ట్లో అయితే వేసేసానండి. ఎందుకంటే నేను రాళ్ళ ఉప్పు ఎక్కువ యూస్ చేస్తాను అనమాట, సాల్ట్ తక్కువ యూస్ చేస్తాను. ఇంకా రాళ్ళ ఉప్పు ఇలా కరగదని చెప్పేసి పచ్చిమిరపకాయలలోనే వేసి అయితే దంచేసాను అనమాట. అలాగే సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను అండి. ఈ కర్రీకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, అలాగే కరివేపాకు వేసానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టిన పచ్చిమిరపకాయ పేస్ట్ ఇందులో వేసేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేద్దామండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మనం ఇప్పుడు ఈ జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు దంచి పెట్టాను కదండి, ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు. అలాగే పసుపు, మనకు మెయిన్ పులిహోరలో పసుపు ఉండాలి కదండి, ఖచ్చితంగా పసుపు అయితే ఇందులో వేయాలన్నమాట. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలిపేసుకున్నాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, నిజంగా చెప్పాలంటే అదిరిపోతుంది స్మెల్ అయితేనా. ఆ చెక్క, లవంగాలు, జీలకర్ర ఈ పౌడర్ అంతా పడేసరికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కు భలే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. తర్వాత ఇంకా ఎండు కొబ్బరి పొడి, అలాగే పల్లీల పొడి కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. పల్లీలు అడుగు అంటేస్తాయి కదండి, చాలాసేపు అయితే అవసరం లేదు. జస్ట్ ఇవి మొత్తం కలిసేలాగా ఒక 2 మినిట్స్ అలా వేపేసుకుందాము. 2 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ ఇవన్నీ కలిసేలాగా వేపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో అయితే నిమ్మరసం అయితే వేసేసుకుందామండి. ఇలా నేనైతే గింజలు తీయలేదండి, డైరెక్ట్గా ఇలా జల్లెడ పెట్టేసి జల్లెట్లో అయితే వేసేస్తున్నాను అనమాట, గింజలన్నీ నిలబడిపోతాయని చెప్పేసి. చూడండి, ఈ రసం మొత్తం ఇందులో అయితే వేసేసుకుందాం మనం ఇప్పుడు. ఈ కర్రీ చేసి పెట్టుకున్నారనుకో, ఈ బిజీ లైఫ్లో అయితే ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకో, మనకి ఒక 1 మంత్ వరకు ఎట్లయినా నిలువ ఉంటుందండి. రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోతుంది ఈ కర్రీ ఉన్నప్పుడు. రైస్ వండేసుకొని ఈ కర్రీ అన్నంలో వేసేసామంటే, కలిపేసుకున్నామంటే మనకు పులిహోర రెడీ అయిపోతుంది. అలాగే మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఇక్కడ నిమ్మరసం అయితే వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి ఇది, ఎందుకంటే నిమ్మరసం చేదెక్కుతుంది. అందుకోసం జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉడుకుపట్టంగానే మనమైతే స్టవ్ అయితే ఆపేసుకుందామండి. ఎక్కువ ఉడకబెట్టామనుకో చేదు వచ్చేస్తుంది అనమాట కూర అయితేనా. చూడండి, ఇంతే అనమాట. మేమైతే దీన్ని నిమ్మ పులుసు అంటాము.
అంతే అండి. ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాం అనుకో మనకు 1 మంత్ వరకు అయితే నిలువ ఉంటుంది. ఇక వేయించిన పల్లీలు కూడా అయితే ఇందులో వేసేస్తున్నానండి. పల్లీలు ఉండాలి కదండి పులిహోర అన్నాక, అందుకే నేను ఇక్కడ వేయించి పెట్టిన పల్లీలు కూడా అయితే ఇందులో వేసేస్తున్నాను. అంతే అండి, మన నిమ్మ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా డబ్బాలో పెట్టేసి బయట అయితే 2 వారాల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఈ పెనంలో కూడా మనం ఇప్పుడు రైస్ వేసేసి మొత్తం కూర్చుకొని మొత్తం కలిపేసుకుందామండి. బాగుంటుందండి. ఇలా పెనంలో రైస్ వేసుకొని వేస్తే అనుకో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే వదిలేదు లేదులేండి దీన్ని. ఇలా పిల్లలకి కలిపి పెట్టినామనుకో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి, మీకు అంత ఎల్లో కలర్లో కనిపించట్లేదు కానీ వీడియోలో మామూలుగా అయితే బాగా ఎల్లో కలర్లో అయితే వచ్చిందండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.